హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్, మనకు సమ్మర్ అయితే వచ్చేసింది. చాలా మంది ఏసీ కొందామన్న ప్లాన్ అయితే ఉన్నారు. నేను కూడా చాలా ఏసీస్ మీద అయితే వర్క్ చేస్తున్నాను. త్వరలో మన ఛానల్లో చాలా ఏసీస్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఏసీస్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బీఐ కార్డ్స్ మీద 3000, 4000 అండ్ కొన్నిటి మీద 5000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అయితే అవుతుంది. సో ఏసీ కొందాం అనుకునే వాళ్ళకు మంచి టైం అని చెప్పొచ్చు. డబ్బులు సేవ్ అవుతాయన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మళ్ళీ మనం మార్చ్ ఏప్రిల్లోకి వెళ్తే మాత్రం ఏసీస్ ప్రైస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయితే అవుతాయి. 4-5,000 ఎక్స్ట్రా పెట్టి కొనాల్సి వస్తుంది. అందుకే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 10 బెస్ట్ ఏసీ డీల్స్ అయితే చెప్తాను. సో డీల్స్ అని కాదు, ఆఫర్లో ఉన్నా లేకపోయినా కూడా ఇవి బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. 2025లో మీరు ఒక ఏసీ కొనే ప్లాన్ ఉంటే మాత్రం ఇవి బెస్ట్ ఆప్షన్స్ అయితే అవుతాయి. ఇక మనం ఫస్ట్ ఏసీ డీల్ చూసుకున్నట్లయితే గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది 2025 మోడల్. మనకు ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫర్తో 36,740 వస్తుంది. దీంట్లో మనకు 5-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీతో వస్తుంది. అంటే మనము కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఏసీని. ఒకవేళ మీ రూమ్ చిన్న సైజ్ ఉంది అనుకోండి, మీరు తక్కువ కెపాసిటీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ టెంపరేచర్ బట్టి అండ్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. 5 మోడ్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు ఇన్వర్టర్ ఏసీ, R32 రిఫ్రిజిరెంట్ ఉంటుంది దీంట్లో. అండ్ యాంటీ ఫ్రీజ్ థర్మోస్టాట్, యాంటీ మైక్రోబెల్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ, ఐసెన్స్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అంటే మనకు ఎన్వైరన్మెంట్ బట్టి, అంటే టెంపరేచర్, బయట టెంపరేచర్ ఎట్లుంది, రూమ్లో టెంపరేచర్ ఎట్లుంది దాన్ని బట్టి ఆటోమేటిక్గా టెంపరేచర్ని అయితే రూమ్కి సెట్ చేస్తుంది. అండ్ దీంట్లో సెల్ఫ్ డయాగ్నోస్ లాంటివి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మనకు 5 years ప్రోడక్ట్ వారంటీతో వస్తుంది. పీసీబీ మీద కూడా మనకు 5 years వారంటీ అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్గా అవుటర్ బాడీ మీద మనకు 10 years వారంటీ అయితే ఉంటుంది. అండ్ కంప్రెసర్ మీద మనకు 10 years వారంటీ అయితే ఉంటుంది. సో 37,000 ప్రైస్లో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు హైయర్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీయే. కాకపోతే 2025 మోడల్ అయితే కాదు, 2024 మోడల్. కాకపోతే చాలా బాగుంటాయి ఫీచర్స్ అండ్ ప్రైస్ డ్రాప్ కూడా చాలా అయింది. దీంట్లో మనకు 1000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ ఉంది. అండ్ 4,500 హెచ్డిఎఫ్సి కార్డ్తో ఆఫ్ అవుతుంది. అంటే 36,490లో వస్తుంది. ఇది 5,500 డిస్కౌంట్లోనైతే వస్తుంది నార్మల్ టైంతో కంపేర్ చేస్తే. మళ్ళీ మనము మార్చ్ ఏప్రిల్లోకి వెళ్తే మాత్రం ఇది 42,000-43,000కి అయితే వెళ్తుంది. 37,000లో ఇది కూడా మనకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇది మనకు ట్రిపుల్ ఇన్వర్టర్తో వస్తుంది. కంప్లీట్ కాపర్ కండెన్సర్, 4-way స్వింగ్ ఉంటుంది. 7-in-1 కన్వర్టబుల్ టెక్నాలజీ. అంటే 40% నుంచి 110% వరకు కెపాసిటీ మనము దీంట్లో కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్, హెచ్డి ఫిల్టర్, R32 రిఫ్రిజిరెంట్. అండ్ ఈ రిఫ్రిజిరెంట్ ఏంటంటే మనకు ఓజోన్ లేయర్ని డిప్లీషన్ చేయకుండానైతే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ కాకుండానైతే మనకు ఇది హెల్ప్ అయితే అవుతుంది. అంటే ఏసీస్ యూజ్ చేయడం వల్ల మనకు బయట ఎన్వైరన్మెంట్ పాడవుతుంది అంటారు కదా, అది కాకుండానైతే ఈ R32 రిఫ్రిజిరెంట్ అయితే మనకు హెల్ప్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో మనకు 5 years మ్యానుఫ్యాక్చర్ వారంటీతో వస్తుంది. కండిషనర్ స్ప్లిట్ ఏసీ మీద మనకు 5 years అండ్ 12 years మనకు కంప్రెసర్ మీద వారంటీ అయితే ఉంటుంది. ఎవరైతే 35-37,000 బడ్జెట్లో ఒక మంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ చూస్తున్నారో, ఇప్పుడు నేను చెప్పిన 2 గోద్రేజ్ అండ్ ఇది హైయర్ అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇవి వైఫైతోనైతే రావు, వితౌట్ వైఫైతోనైతే వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో కావాలంటే బెస్ట్ ఆప్షన్స్ అవుతాయి. మీకు వైఫైతోనే కావాలంటే మాత్రం మీరు మినిమం 40,000 వరకు అయితే పెట్టాలి. సో ఇప్పుడు నేను చెప్పే నెక్స్ట్ ఏసీ వైఫైతోనే వస్తుంది. నెక్స్ట్ ఏసీ చూసుకుంటే బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్. ఇది మనకు వైఫైతోనే వస్తుంది. స్మార్ట్ యాప్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఇది మనకు రెగ్యులర్గా 45,000 వరకు ఉంటుంది. బట్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి కార్డ్తో మనకి ఇది 39,990లోనే వస్తుంది. 40,000లో ఒక మంచి బ్రాండ్లో ఏసీ ఎవరైతే చూస్తున్నారో 1.5 టన్ 5 స్టార్, ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది 5-in-1 కన్వర్టబుల్ ఏసీ, మొత్తం కాపర్ కండెన్సర్తో వస్తుంది. అండ్ ఏఐ ప్రో, డీజీక్యూ, హెప్టా సెన్సర్స్ ఉంటాయి. 4-way స్వింగ్ ఉంటుంది. అండ్ ఇది వైఫై మోడల్, మొబైల్ యాప్తో కూడా మనం దీంట్లో అన్ని కంట్రోల్స్ అయితే చేయొచ్చు. సో ఒక మంచి ఏసీ అనేది చెప్పవచ్చు. ఇది మనకు 5 years ప్రోడక్ట్ మీద వారంటీతో వస్తుంది. అండ్ 10 years ఇన్వర్టర్ కంప్రెసర్ మీద వారంటీ అయితే ఉంటుంది. సో 40,000 బడ్జెట్లో ఒక మంచి ఏసీ అయితే అవుతుంది, మంచి బ్రాండ్ నుంచి. నెక్స్ట్ ఏసీ చూసుకుంటే సామ్సంగ్ బీస్పోక్ మోడల్. ఇది 2025 మోడల్ అని చెప్పొచ్చు. 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది బ్యాంక్ ఆఫర్తో మనకు 41,240లో వస్తుంది. రెగ్యులర్గా చూసుకుంటుంది 46-47,000 వరకు అయితే ఉంటుంది. సో బీస్పోక్ అంటే ఏం లేదు, ఇది ఒక స్మార్ట్ ఏసీ అని చెప్పొచ్చు. మనకు వైఫైతో కనెక్ట్ అవుతుంది. వీళ్ళ యాప్ త్రూ మనం దీన్ని అంతా కూడా
ఆపరేట్ చేయొచ్చు అండ్ వాయిస్ కమాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలెక్సా, గూగుల్ అండ్ ఇంకా వీళ్ళ సామ్సంగ్ బిగ్స్పీ ఈ అసిస్టెంట్స్కి అన్నిటి కూడా ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఏఐ ఎనర్జీ మోడ్ వల్ల 30% వరకు అడిషనల్గా పవర్ సేవ్ కూడా అవుతుందని అయితే వీళ్ళు క్లైమ్ అయితే చేస్తున్నారు. ఇది 5-in-1 కన్వర్టబుల్ ఏసీ, కంప్లీట్గా మనకు కాపర్ కండెన్సర్ అయితే ఉంటుంది అండ్ 4-way స్ప్రింగ్ ఉంటుంది. స్మార్ట్ థింగ్ యాప్లో మనము చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. మనం బయట ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి కొంచెం సరౌండింగ్స్లోకి రాగానే ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అయ్యేటట్టు సెట్ చేసుకోవచ్చు. జియో ఫెన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఏ టైంలో ఆన్ కావాలి, ఏ టైంలో ఆఫ్ కావాలని పెట్టుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఫోన్తో. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎయిర్ రిలేటెడ్ కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. 10 years మనకు ఇన్వర్టర్ మీద కంప్రెసర్ మీద వారంటీ అయితే ఉంటుంది. ఎవరైతే 40-41,000 బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఏసీ చూస్తున్నారో స్మార్ట్ ఫీచర్స్తోనే, అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి, ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా ఏ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎల్జీది, చాలామంది ఎల్జీ ఏసీస్ కొనడానికి అయితే ఇష్టపడుతుంటారు, ఎందుకంటే లైఫ్ ఎక్కువ వస్తాయని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మా ఇంట్లో పర్సనల్గా ఎల్జీ ఏసీని యూజ్ చేస్తున్నాను, ఇదే మోడల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనకు ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ 2025 మోడల్ది. ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 43,450 వస్తుంది, బ్యాంక్ ఆఫర్ అంతా కలుపుకొని. మనకి ఇది సమ్మర్లో ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో చూసుకుంటే ఇదే ఏసీ మనకు 47, 48, 50,000 వరకు అయితే వెళ్తుంది. బట్ ఇప్పుడు 43,350 వస్తుంది. దీంట్లో మనకు వైఫై సపోర్ట్ ఉంది. మనకు సేమ్ సామ్సంగ్ చెప్పినట్టు దీంట్లో కూడా వీళ్ళ యాప్ థింక్యూ యాప్ సపోర్ట్ ఉంటుంది. యాప్లో మనం చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు. మొత్తం కాపర్ కండెన్సర్తో వస్తుంది. ఇది 6-in-1 కన్వర్టబుల్ ఏసీ, మనం 6 కెపాసిటీస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో విరాట్ మోడ్ కూడా ఉంటుంది, అంటే బాగా వేడున్నప్పుడు అయితే మనం విరాట్ మోడ్ని కూడా యూజ్ చేయవచ్చు. కొంచెం ఫాస్ట్గా అండ్ ఎక్కువ కూల్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మనకు డైట్ మోడ్ కూడా ఉంటుంది, పవర్ కన్జప్షన్ని తక్కువ చేయడానికి ఇది హెల్ప్ అయితే అవుతుంది. దీంట్లో కూడా కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఎల్జీ బ్రాండ్లో ఒక మంచి ఏసీ కొందాం అనుకుంటారో, మంచి బందోబస్తు ఉండాలి, ఇక ఎక్కువ లైఫ్ రావాలని చూస్తారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 43,450లోనైతే వస్తుంది. సో సమ్మర్లో మార్చ్ ఏప్రిల్లో మాత్రం చాలా ఇంక్రీజ్ అవుతుంది ప్రైస్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవి 1.5 ton 5-star ఏసీ చూసుకుంటే. సో దీంట్లో మీరు ఏది కొన్నా కూడా మీ డబ్బులు అయితే వేస్ట్ కావు, అన్నీ కూడా బెస్ట్ ఆప్షన్స్. మీ బడ్జెట్ అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనము 1.5 ton 3-star ఏసీస్ అయితే చూద్దాము. దీంట్లో ఫస్ట్ ఏసీ చూసుకున్నట్లయితే మైడియా 1.5 ton 3-star ఏసీ 2024 మోడల్. పర్సనల్గా నేను కూడా ఇదే ఏసీని అయితే యూజ్ చేస్తున్నాను. సో మనకు మైడియా కొత్త బ్రాండ్ అనుకుంటారు కానీ ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇండియాలో చూసుకుంటే కెరీర్ సపోర్ట్ అయితే ఇస్తుంది మొత్తం దీనికి. కెరీర్ బ్రాండ్ ఇనే ఉంటారు కదా, సో మొత్తం ఇక కెరీర్ అండ్ మైడియా రెండు ఒకటే అని అయితే చెప్పొచ్చు. సర్వీస్ కానీ, పార్ట్స్ కానీ, ఇన్స్టలేషన్ కానీ ఎవ్రీథింగ్ కెరీర్ వాళ్ళే చూసుకుంటారు. సర్వీస్ నాకు బాగా అనిపించింది. 1 year నాకు వీళ్ళు ఫాలో అప్ అయ్యి మరి 2 సర్వీసెస్ అయితే ఉంటాయి ఫ్రీవి 1 year లోపు. ఆ 2 సర్వీసెస్ వాళ్ళే నాకు వాట్సాప్లో ఫాలో అప్ చేసి కాల్ చేసి వచ్చి సర్వీస్ అయితే చేశారు. సర్వీస్ నాకైతే హైదరాబాద్ పరంగానైతే మంచిగానే అయితే అనిపించింది. అండ్ కూల్ కూడా బాగానే చేస్తుంది, మనకు ఫాస్ట్గానే రూమ్ కూడా కూల్ చేస్తుంది, చిల్లే ఉంటుంది. మీకు తక్కువ బడ్జెట్లో 30,000లో ఒక మంచి ఏసీ కావాలంటే మాత్రం మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం బడ్జెట్ పెడతాము, ఇంకా మంచి బ్రాండ్లో కావాలి అంటే మాత్రము సామ్సంగ్ 1.5 ton 3-star ఏసీ. ఇందాక చెప్పాను కదా బీస్పోక్ మోడల్, అదే మోడల్ ఉంది మనకి ఇక్కడ. సో ఇది 32,740లో వస్తుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఎల్జీ 1.5 ton 3-star ఏసీ కూడా ఉంది, డ్యూయల్ ఇన్వర్టర్తో వస్తుంది. 6-in-1 కన్వర్టబుల్ మోడ్, విరాట్ మోడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందాక చెప్పిన కదా 1.5 ton 5-star ఎల్జీ మోడల్, సేమ్ మోడల్ ఇది, కాకపోతే 3-starతో వస్తుంది. ప్రైస్ చూసుకుంటే 34,690 రూపీస్ అయితే పడుతుంది కార్డ్ ఆఫర్తోనే. మీరు దీన్ని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనము 2 ton ఏసీస్ చూసుకుంటే ఫస్ట్ ఏసీ మనకు గోద్రేజ్ది 2 ton 3-star ఏసీ. ఇది మనకు కూపన్ ఉంది, దీని మీద 1000 రూపీస్ కూపన్ ఉంది, HDFC మీద 3,500 ఆఫ్ అవుతుంది. ఇది మనకు 38,490లో వస్తుంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక 2 ton ఏసీ చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో దీంట్లో మనకు 5 years వారంటీతో వస్తుంది. 5-in-1 కన్వర్టబుల్ ఏసీ, ఇది కాపర్ కండెన్సర్ ఉంటుంది, మంచి ఫీచర్సే ఉంటాయి. దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొంచెం బడ్జెట్ పెడతా అంటే మాత్రం మనకు కెరీర్ది ఉంది, దీంట్లో మనకు వైఫై సపోర్ట్ ఉంటుంది. 6-in-1 కన్వర్టబుల్ ఏసీ, లేటెస్ట్ మోడల్ 2025 మోడల్, ముందు చెప్పింది 2024 మోడల్. సో ఇది మనకు బ్యాంక్ ఆఫర్ అదంతా కలుపుకొని 51,490లో వస్తుంది.
50,000 బడ్జెట్లో ఎవరైతే ఒక మంచి 5 స్టార్ ఏసీ చూస్తున్నారో 2 టన్లో ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీకు 40,000 అండర్లో కావాలంటే మాత్రం గోద్రేజ్ తీసుకోండి. 50,000 వరకు రాగలిగితే మాత్రం కెరీర్ ఏసీ మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందాక నేను చెప్పిన ఎల్జీ శాంసంగ్ మోడల్స్ కూడా ఉంటాయి 2 టన్లో. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో ఇవి మనము బెస్ట్ ఏసీ డీల్ చూసుకుంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో రాను ఈ బ్యాంక్ ఆఫర్స్ అయితే తీసేయచ్చు, ప్రైస్ కొంచెం అటు ఇటు అయితే అవ్వచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుండి అయితే చెక్ చేయండి. ఆఫర్ ఉన్నా లేకపోయినా కూడా ఇవి బెస్ట్ ఏసీస్. ఇక మీరు 2025లో ఒక మంచి ఏసీ కొందామంటే మాత్రం ఈ లిస్ట్లో నుంచి అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ఏసీస్ అయితే అవుతాయి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.